హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా రిజర్వేషన్ అనమాట. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ నీట్లో ఉంటుంది, దీని యొక్క మినిమం డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఎంత ఉండాలి ఎలిజిబుల్ అవ్వాలంటే, అండ్ నెక్స్ట్ ఏ సెంటర్స్ నుంచి మనకు వచ్చే సర్టిఫికేట్స్ ఎంసీఏ అప్రూవ్ చేస్తుంది. సో ఇవి ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము పిచ్చ క్లారిటీగా. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మేము రిజల్ట్ వచ్చేలాగా మొత్తం కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే కొంచెం వెబ్సైట్ మెయింటెనెన్స్ అండ్ యూట్యూబ్, సో రెండు కొంచెం టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు. సో అందుకే లేట్ చేయకుండా ఒకసారి మనం వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా. సో ఇది ఇక్కడ నీట్ యూజీ పైన క్లిక్ చేస్తే, ఎంబీబీఎస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట పిచ్చ క్లారిటీగా అన్నీ. సో మనకు కావాల్సిన రిజర్వేషన్ లెర్న్ మోర్ పైన క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఓవరాల్గా అన్ని రిజర్వేషన్స్ గురించి మేము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము కంటెంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం మన ప్లేలిస్ట్లో వీడియోస్ కూడా మేము ప్రొవైడ్ చేసాము. అండ్ ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఇది మనకు కావాల్సింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా. సో వచ్చింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మినిమం 5% ఆఫ్ మనకు రిజర్వేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉంటారో సో వాళ్ళకి 5% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు మెడికల్ కాలేజెస్లో ఎంట్రన్స్ సీట్ కోసం. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బెనిఫిట్స్ని మనం పొందాలి అంటే మన గవర్నమెంట్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్తున్నారు ఈ కోటాలో. వాటితో ఆ రెగ్యులేషన్స్ అన్నీ మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాడు. ద మినిమం డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ షుడ్ బి 40% అనమాట. 40% ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. దానికంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. అండ్ ద అసెస్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ షుడ్ బి కండక్టెడ్ బై ద ఫాలోయింగ్ గైడ్లైన్స్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క అసెస్మెంట్ చేయాలని చెప్తున్నారు, డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ అసెస్మెంట్. అండ్ నెక్స్ట్ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి, ఆ సర్టిఫికేట్ మాత్రం పక్కా అని చెప్తున్నారు, సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ అనే సర్టిఫికేట్. సో ఇవన్నీ మీకు చెప్తాను, ఎక్కడ ఎలా ఉంటుంది ప్రీవియస్ సర్టిఫికేట్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఇది చూడండి. ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి, మనకి ఎన్టీఏ నుంచి ప్రొవైడ్ చేసే సెంటర్స్ నుంచి మాత్రమే ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తారని చెప్తున్నారు. ఎన్టీఏ కొన్ని సెంటర్స్ నుంచి మాత్రమే అప్రూవ్ చేస్తుంది. ఆ సెంటర్స్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఈ సెంటర్స్ అనేది చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 1 మినిట్. సో ఇవన్నమాట ఓవరాల్ సెంటర్స్. ఫర్ న్యూఢిల్లీలో ఒకటి, ముంబైలో ఒకటి, కోల్కతా, చెన్నై, ముంబై, మహారాష్ట్ర, గోవా, తిరువనంతపురం, జైపూర్, చండీగఢ్, అగర్తల, వారణాసిలో ఉన్న మెడికల్ కాలేజ్కి వెళ్ళి హాస్పిటల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నియర్ బై మీది ఏది ఉంటే చెక్ చేసుకోండి. ఆబ్వియస్లీ మనకు చెన్నై ఉంటుంది. సో అక్కడ నుంచి వచ్చే సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అని చెప్తున్నారనమాట ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ మన సర్టిఫికేట్ ఎలా ఉండబోతుందంటే ఇదనమాట, సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. ఓవరాల్ ప్రివ్యూ అనమాట ఇది. సో వీటి యొక్క లింక్స్ నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క లింక్ మేము ప్రొవైడ్ చేస్తాను కింద. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు 5% రిజర్వేషన్ ఉంటుందని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన గైడ్లైన్స్ అన్నీ నేషనల్ మెడికల్ కమిషన్ అట్ ద సేమ్ టైం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే గైడ్లైన్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాడు. అండ్ మీరు దీన్ని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు పీడబ్ల్యూ కేటగిరీ పెట్టుకోండి అని కూడా చెప్తున్నాడు. అండ్ మనకి ఏంటంటే వీళ్ళు కౌన్సిలింగ్ టైంలో వీళ్ళు ఒక బోర్డుని ఫామ్ చేసుకుంటారు అనమాట, మెడికల్ బోర్డ్ ఇన్ అకార్డెన్స్ అనమాట. ఒక మెడికల్ బోర్డుని జీవో ప్రకారం ఒక మెడికల్ బోర్డుని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని మన కౌన్సిలింగ్ అప్పుడు సెల్ఫ్గా మనకు రమ్మంటారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేస్తారు. అసెస్ చేసిన తర్వాత మీకు పర్సంటేజ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అదనమాట. సో వాళ్ళు అక్కడ మీ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ. సో ఇంక ఇది ఓవరాల్గా ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన ఈ మెడికల్ బోర్డు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో అదేది చెప్తే అదే ఫైనలైజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మీకు ప్రొవైడ్ చేసే ప్రివ్యూ ఆఫ్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ మీకు చూపించాను ఇందాకే. అండ్ నెక్స్ట్ ఇవి కొన్ని రిమార్క్స్ ఉన్నాయి ఎందుకు ఏంటి అని. సో ఇవి మన వెబ్సైట్లో మీకు క్లియర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఒకసారి వేరే దగ్గరికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్స్లోకి. సో రిమార్క్స్, సో ఇవన్నమాట ప్రీవియస్ 2023లో వైఎస్ఆర్ వచ్చేసి ఎందుకని రిజెక్ట్ చేసిన రిమార్క్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ 80% ఉంది, నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఇదేదో రూల్ వాళ్ళ యొక్క దాంట్లో ఉన్నదన్నమాట. మనకి ఇంకా రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వచ్చాక మనకి నోటిఫికేషన్స్ వైజ్ వాటి రిలీజ్ చేస్తే నేను అది కూడా అప్డేట్ చేస్తాను. సో అందులో మనకి ఇవి ఉంటాయి అనమాట, మొత్తం ఏవేవి ఎలిజిబుల్ ఏవేవి నాట్ ఎలిజిబుల్ అని. స్పాస్టిక్ హెమిప్లీజియా, లెఫ్ట్ కాంజినిటల్ స్టిఫ్ ఎల్బో రిస్ట్ అని చెప్పారనమాట. సో సంథింగ్ ఇలా ఉంటే ఒకసారి వెళ్ళి మొత్తం ఇవన్నీ చెక్ చేయండి. ఆబ్సెన్స్ ఆఫ్ రైట్ హ్యాండ్ అని కానీ నాట్ ఎలిజిబుల్ సంథింగ్
ఇవన్నీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేము మీకు దీని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క రిమార్క్స్ అవి ఇవి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో దీని అంతా మాట్లాడుకుంటూ వెళ్తే ఒక వన్ బై వన్ లేట్ అయిపోతుంది అనమాట. మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవాళకి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అండి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా రిజర్వేషన్ ఏంటి, ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఏ సెంటర్స్ ఉండాలని మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం రిమార్క్స్ కూడా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మాది ఇందులో ఉందా లేదా అని. సో దట్ మీకు పిక్చర్ క్లారిటీ వేలో కౌన్సిలింగ్కి అప్రోచ్ అవుతారు. సో మీకు ఈ వీడియో ఏమాత్రం వర్త్ అనిపించినా, నచ్చినా, అండ్ మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపించినా, యూజ్ అనిపించినా, నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో దట్ మేము ఇంకా మీకు ప్రొవైడ్ చేస్తాము ఓవరాల్గా అన్ని డీటెయిల్స్ను. సో ఇవాళకి ఈ వీడియోతో ఏంటండి. ఓకే అండి, థ్యాంక్ యూ.